బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన, మైనార్టీ ప్రజలంతా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని దళిత సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అధిక జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన, మైనార్టీ వర్గాలు రాజకీయంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలను నమ్మి బహుజన ప్రజలు మోసపోవద్దని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కొందరు అగ్రవర్ణ నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బహుజన వర్గాల ప్రజలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. బహుజన ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బోయ రాములు, బీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుడిసె ప్రభురాజ్, బీసీ సీనియర్ నాయకులు మాచవరం మహేందర్, వడ్డెర సంఘం సీనియర్ నాయకులు బోదాసు మల్లేశం పాల్గొన్నారు. గతంలో అనేకసార్లు ఎన్నో బీసీ ఉద్యమాలు జరిగినప్పటికీ కూడా మన దగ్గర ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా విచ్ఛిన్నమవుతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మన మున్సిపల్ ఎలక్షన్స్ సిద్దిపేటలో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం బీసీ బహుజనులం అందరం ఏకమై మన దగ్గర నుంచి మన వాళ్ళని ఎన్నుకొని మన రాజ్యాధికారం సాధించే విధంగా ముందుకెళ్దామని ఈ ప్రెస్ మీట్లో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళా గెలుచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో మున్సిపల్ ఉంది, మళ్ళీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లు కూడా మళ్ళీ దగ్గరలో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా కలిసి ఒకటైన తరుణంలో మనల్ని విడదీయడానికి ఒక రాబందు మన మధ్యలోకి వస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. అతను 50,000 లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ ఊళ్ళలో తిరుగుకుంటూ ఫ్లెక్సీలు కట్టించుకుంటాడు. ఆ మిత్రమా, నీ పార్టీ ఏదో ముందు ప్రకటించు, నీ పార్టీని ప్రకటించు. నీ పార్టీ ప్రకటించిన తర్వాత మా ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్యలో రా బాబు, బలుపు అనుకోవద్దు. నీ లక్షల కోట్లు నీ దగ్గర పెట్టుకో, కానీ మా ఎస్సీ, ఎస్టీ, బీసీల తెలుగు మాత్రం రాకు.